నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇక అయోధ్యలో రాములవారి మందిర నిర్మాణం అయితే జరిగిపోయింది. అయోధ్యలో రాములవారి మందిర నిర్మాణం జరగడానికి ఆ రాములవారి నిర్మాణానికి దగ్గరలోని 5 ఎకరాల భూమిని బాబ్రీ మసీదు కేసు అనంతరం మసీదు నిర్మించుకోవడం కోసం కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇప్పుడు ఆ భూమి వివాదంలో చిక్కుకుంది. ఎందుకు? అసలు ఆ మహిళ ఎవరు? దీని వెనుకున్న కారణం ఏంటి? ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఇక ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మభూమి బాబ్రీ మసీదు కేసు అనంతరం మసీదు నిర్మాణం కోసం సుప్రీంకోర్టు కేటాయించిన స్థలంపై వివాదం వచ్చింది. అది ఏంటి అంటే, ఆ 5 ఎకరాలు తన కుటుంబానికే చెందినవంటూ తాజాగా ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆరోపణలు చేసింది. ఇందుకోసం తాను సర్వోన్నత న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తానని రాణి పంజాబీ అనే మహిళ జాతీయ మీడియాకు తెలిపింది. స్వతంత్రానికి ముందు తన తండ్రి జ్ఞాన్చంద్ పంజాబీ పాకిస్తాన్లోని పంజాబ్లో ఉండేవారని, అనంతరం పాక్ని వదిలి ఇప్పటి ఫైజాబాద్ లో స్థిరపడ్డారని వివరించారు. ఈ ఫైజాబాద్ అంటే అయోధ్యకు సంబంధించిన లోక్సభ సిగ్మెంట్. ఇచ్చిన 5 ఎకరాల భూమితో కలిపి మొత్తం 28.35 ఎకరాల భూమిని 1983 వరకు తన తండ్రి సాగు చేసేవారని, అయితే ఆయన ఆరోగ్యం బాగలేకపోవడంతో తాము ఢిల్లీకి వెళ్లవలసి వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది తమ భూమిని ఆక్రమించుకున్నారని స్పష్టం చేశారు. తాను మసీదు నిర్మాణానికి వ్యతిరేకం కాదన్న రాణి పంజాబీ 5 ఎకరాల భూమి తనదేనని ప్రభుత్వం గుర్తిస్తే చాలని తెలిపింది. భూమి యాజమాన్య పత్రాలన్నీ ప్రస్తుతం ట్రస్ట్ లో ఉన్నాయని, వాటిని తిరిగి పొందేందుకు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ అధిపతి జపూర్ ఫారీకి ఆమె ఆరోపణల్ని ఖండించారు. రాణి పంజాబీ వాదనలను 2021లో అలహాబాద్ హైకోర్టు కొట్టివేసినట్లు తెలిపారు. ఈ అక్టోబర్లో మసీదు నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు వివరించారు. ఏదేమైనా రాణి పంజాబీ ఎక్కడి వరకు వెళ్తారు? మసీదు నిర్మాణం ఆగిపోతుందా? సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఎలాంటి తీర్పిస్తుంది? అక్కడ మసీదు కట్టడాన్ని ముస్లింలను ఆమె వ్యతిరేకించట్లేదు, కానీ ఆ మసీదు కట్టే స్థలం తనది అని గుర్తిస్తే చాలు అని కోరుకుంటుంది. మరి ఆ కోరిక తీరుతుందా లేదా వేచి చూడాలి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి 2 కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.